V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతుల ఉసురు పోసుకుంటే పుట్టగతులు లేకుండా పోతారు. కాంగ్రెస్ పై మండిపడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బొందిలో ప్రాణమున్నంత వరకు రైతుల మేలు కోసం కృషి చేస్తా. రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడి. చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలి. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ డిమాండ్. గిరిజన సంక్షేమ వసతి గృహం సిబ్బంది నిర్లక్ష్యమే విద్యార్థి హత్యకు కారణం. రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్య శంకర్ నాయక్ వ్యాఖ్య. రైతుల ఉసురు పోసుకుంటే పుట్టగతులు లేకుండా పోతారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. రైతులను కట్టిపెట్టే ఏ ప్రభుత్వం కూడా బాగుపడిన సందర్భాలు లేవని పేర్కొన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొనడం తెలివి తక్కువ ఆలోచన అని విమర్శించారు. రైతును రాజు చేయాలని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక విధాలుగా చేయూతను అందిస్తున్నారని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్న తమ ప్రభుత్వం పంట పెట్టుబడి, రైతు బీమా వంటి కార్యక్రమాలతో రైతులకు అండగా నిలుస్తుందన్నారు. రైతుల పంటలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే ఆదుకున్నని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 3 నుంచి 4 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అయ్యేది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ అందిస్తుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా, పార్టీ నిర్ణయమా చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించాలని, ఆయనతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. ఇంకో ప్రాజెక్ట్ అంటే అవినీతి అని మాట్లాడుతారు. ఇంత పంట 3 కోట్ల క్వింటాల్ల పంట పడుతుందంటే నీళ్లు లేకుండా పడుతున్నాయా? ఒక చుక్క నీళ్ళు రాలేదని మాట్లాడుతున్నారు కాళేశ్వరంలో. కాబట్టి నేను గాంధీ భవన్లో ఉన్నటువంటి తెలంగాణ పీసీసీ నాయకులకు, ఇంక్లూడింగ్ సిఎల్పి లీడర్ గారికి ముక్కు బిండి క్షమాపణ చెప్పిస్తావా రైతాంగానికి? లేకపోతే మీరు మునుగుతారా? కట్టగట్టుకొని మునుగురు. 3 గంటలు కరెంట్ అని మాట్లాడతారండి ఎక్కడన్నా? ఎంత కష్టపడి దేశంలో ఏ రాష్ట్రంలో లేకుండా కానీ 24 గంటల కరెంటు ఉచితంగా మన రైతాంగానికి ఇస్తే ఈరోజు దేశంలో పండనంత పంట తెలంగాణ రాష్ట్రంలో పండుతుంది. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో ఇన్క్లూడింగ్ నేనే కాదు, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, వాళ్ళ పార్టీ, మా పార్టీ, ఎవరైనా కానీ ఆ రైతు పెట్టిన అన్నమే తింటున్నాం మేము. నువ్వు ఇంత దిగజారిపోయే విధంగా మాట్లాడి ఇప్పుడిప్పుడే 9 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వ సహాయంతో ఇప్పుడిప్పుడే మేము పైకి వస్తున్నాం అనేటువంటి సందర్భంలో, అంటే ఒక పీసీసీ ప్రెసిడెంటే ఆ మాట చెప్పిండంటే డెఫినెట్గా రేపు వాళ్ళ ఎజెండా కానీ వాళ్ళ కడుపులో ఉన్నదే బయట పెట్టింది. లేకపోతే ఒక పీసీసీ ప్రెసిడెంట్ ఆషామాషిగా మాట్లాడు. నాకు తెలిసింది ఏంటంటే ఈ మధ్యకాలంలో అక్కడొకడు ఇక్కడొకడు పొడుస్తుంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఎట్లయినా మురుగుతున్నాం కదా, నేను కూడా ముంచేపోతా అనే విధంగా మరి క్లియర్గా వారు మాట్లాడినటువంటి విధానం ఉన్నది. కాబట్టి ఏదేమైనప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం కానీ, ప్రజలు కానీ, మా నాయకుడు కేసీఆర్ కానీ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే 9 సంవత్సరాల కష్టం, ఏ రంగం తీసుకున్నా కానీ అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి. కాబట్టి ఇప్పటికైనా కానీ నేను రేవంత్ రెడ్డిని ఏమన్నా, వాళ్ళ గాంధీ భవన్లో కూర్చున్నటువంటి వాళ్ళ ఢిల్లీ నాయకులతో పాటు ఈ రాష్ట్ర నాయకులు, మీరు దీన్ని సపోర్ట్ చేస్తారా? లేకపోతే ముక్కు పిండి క్షమాపణ చెప్పిస్తారా రైతాంగానికి? మీరు నిర్ణయం తీసుకోండి.
తమ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు రైతుల మేలు కోసం కృషి చేస్తానని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూరు మండలం అంసాపూర్ వద్ద వరద కాలువ తూము నుండి ఉరువు చెరువు, ధర్మారెడ్డి చెరువు, బంజాని కుంటలకు ఎస్సీ వరదలు కాలువ తూముల నుండి సాగునీటిని అందించేందుకు పైప్ లైన్లను ఆయన ప్రారంభించారు. తూముల ద్వారా చెరువుల్లో చేరేందుకు వడివడిగా పరుగులు తీస్తున్న కాళేశ్వరం జలాలకు రైతులతో కలిసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో రైతులు అన్ని విధాల బాగుండాలనే తపనతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అమలవుతున్న 24 గంటల ఉచిత విద్యుత్, పంటలను సాగు పెట్టుబడి, సాగునీటి వసతిని చూసి యావత్ దేశం అబ్బుర పడుతుందని అన్నారు. రైతుకు అన్ని విధాల అండగా నిలిచి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలా, 3 గంటలు ఇస్తామన్న కాంగ్రెస్ కావాలా, రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామన్న బీజేపీ కావాలా, రైతులే నిర్ణయించుకోవాలని అన్నారు. ఈ ప్రాంత రైతాంగానికి కాళేశ్వరం జలాలు అందించడంతో తమ జన్మ సార్థకమైందని భావోద్వేగానికి గులయ్యారు. ఆయా కార్యక్రమాలలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. మంత్రి అయినంత కూడా ఇంత తృప్తి ఉండదు. నాకు ఇవాళ అంత తృప్తి ఉన్నది. దీనికోసమే తెలంగాణ కావాలనుకున్నాం, దీనికోసమే మనకు కావాలనుకున్నాం. ఈ ఊరు నాది కాదు, ఈ ఊరు నాది, ఈ ఊర్లో ఆ సర్పంచ్ ఉన్నాడు, ఈ ఊర్లో ఏం పెట్టిస్తున్నాడు, అట్లా ఏమాత్రం సంబంధం లేకుండా ఈ నియోజకవర్గం, ఈ పార్టీ నియోజకవర్గం అట్లా ఏం సంబంధం లేదు. కేసీఆర్ గారు తీసుకున్న అన్ని కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాలకు, అన్ని మండలాలకు, అన్ని గ్రామాలకు, ప్రతి ఇంటికి రాజకీయాలతోటి సంబంధం లేకుండా కార్యక్రమాలు తీసుకున్నా కూడా మీ అందరి కళ్ళతో చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఇవాళ రైతులకు కావాల్సిన నీళ్లు ఇవాళ తీసుకొచ్చినాం, కరెంటు ఇవాళ తీసుకొచ్చుకున్నాం, పెట్టుబడి సాయం టంచన్గా పడతా ఉన్నది. ఈ దేశంలో ఎవరు కూడా పెట్టినటువంటి కొనుగోలు కేంద్రాలు, గ్రామాన కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రభుత్వమే కొనుగోలు చేసి 15 రోజుల లోపల ఎఫ్సిఐ నుంచి డబ్బులు రాకున్నా, లేట్ అయినా బ్యాంక్ నుండి లోన్లు తీసుకొని వాళ్ళ రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తూ ఉన్నారు కేసీఆర్. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక పక్కన ఇట్లా చేస్తూ ఉంటే నిన్ననే ఒక ప్రబుద్ధుడు మనకు వ్యవసాయం తెలుసా తెలియదా అని, కరెంట్ అంటే ఏంది, పారకం అంటే ఏంది, గంటకు 1 ఎకరం. తెలంగాణలో ఉచిత విద్యుత్ పై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. దుండిగల్ మున్సిపల్ పరిధిలోని దుండిగల్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దుండిగల్ బస్ స్టాప్ సెంటర్ వద్ద రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. రైతులకు 3 గంటల కరెంటు చాలన్నా కాంగ్రెస్ పార్టీ కబడ్దార్ రేవంత్ రెడ్డి అని రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. రైతులకు
అన్యాయం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ ను తమ పొలిమేరలోకి కూడా రానివ్వబోమని రైతన్నలు తెగేసి చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు స్వయంగా అనుభవించారని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కష్టాలు శాశ్వతంగా దూరం చేశామని స్పష్టం చేశారు. దేశానికే అన్నం పెట్టే రైతన్నలకు అన్యాయం చేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీలు, పార్టీ డివిజన్లు అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, రైతులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక పార్టీకి, జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అంటే అది అవమానకరమని చెప్పేసి కూడా సందర్భంగా మనవి చేసుకుంటూ తక్షణం రేవంత్ రెడ్డి గారు తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలా. 3 గంటల విద్యుత్ కాదు, 24 గంటల విద్యుత్ అందిస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే విధంగా మన ప్రయత్నం చేయాలి తప్ప ఈ తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ ఈరోజు దునిగల్ గ్రామంలో పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొని వారి కళ్ళు తెరిపించే విధంగా, అదేవిధంగా ఇక్కడ అందరూ శపథం చేసినారు. మరి మల్కాజీ పార్లమెంట్ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఏ ఒక్క రోజు కూడా ఇక్కడ కుత్బులాపూర్ ప్రాంతానికి చూసిన పాపాన పోలేదు. వారిని తరిమి కొడతాం, మళ్ళీ ఒకసారి ఎన్నికల గురించి ఇక్కడ వస్తే తప్పుడు వాగ్దానాలు చేసి గ్రామాలను దత్తత తీసుకుంటా అభివృద్ధి చేస్తానని చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసిన వ్యక్తి ఈ రకం వ్యాఖ్యలు చేశారు. కాబట్టి తక్షణం ఏ సందర్భంలో రేవంత్ రెడ్డి వచ్చినా వారి తరిమి కొడతాం కుత్బులాపూర్ నియోజకవర్గం అని చెప్పి ఇక్కడ కార్యకర్తలు, నాయకులు, రైతాంగం అంతా కూడా ఈరోజు తీర్మానం చేసుకున్న సభగా మనం చేసుకుంటూ సెలవుకున్నాం. జై తెలంగాణ. దుందిగల గ్రామంలో పెద్ద ఎత్తున మరి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మన యొక్క స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు, రైతు కూలీలు, మరి రైతు బాంధవులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేశారో, మరి అక్కడ విదేశాల పర్యటనలు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఎందుకు, 3 గంటలే సరిపోతుందని మన దేశంలో కాకుండా వేరే దేశాలలో మరి చెప్పడము సిగ్గుచాటు. మరి ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏనాడు కూడా పట్టించుకొని ఒక ఎంపీ గారు ఈ రకంగా వ్యాఖ్యలు చేయడము మరి వారికి సమంజసం కాదు. బేషరతుగా ముక్కు నేలకు రాసి ఈ రైతాంగానికి, ఈ గవర్నమెంట్. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం పులిరాముడగూడెం గిరిజన సంక్షేమ వసతి గృహం సిబ్బంది నిర్లక్ష్యమే విద్యార్థి గోగుల అఖిలవర్ధన్ రెడ్డి హత్యకు కారణమని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్య శంకర్ నాయక్ అన్నారు. దూరమామిడి శివారు కొత్త సరుగుడు కాలనీలో 11 నెలల బాలుడు కొవ్వాసి సూర్యతేజ ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున అదృశ్యమయ్యాడు. ఇది జరిగి 10 రోజులైనా వీడని మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన సంఘటన స్థలానికి చేరుకొని ఎస్పీ మేరీ ప్రశాంతి, ఐటీడీఏ ఇన్ఛార్జ్ పిఓ సత్యనారాయణ, ఆర్టీఓ ఝాన్సీ రాణితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుని తల్లిదండ్రులు రామలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించి అన్ని విధాల న్యాయం చేస్తామన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను పోలీసులు విచారిస్తున్నారు. కానీ ఏదో ఆడపిల్ల ఉన్నది, ఏం గారికి చెప్పాం, ఆడపిల్ల 2 బాబులు, ఒక అమ్మాయి ఉన్నది. బాబు ఆడపిల్లకేనే పనికి వస్తుందని ఆలోచన చేస్తాం. అందుకే మీకు ఉద్యోగం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ధైర్యం చెప్పడానికి నిన్న వచ్చాను. చెక్ ఇవ్వడానికి అయితే కలెక్టర్ గారు, మా అన్న ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తారు. కానీ మీకు ధైర్యం చెప్తాం, మానసికంగా మీకు అండగా ఉంటాము. మీ ముఖ్యమంత్రి మీ జగన్ మీకు తోడుకుంటాడు అని చెప్పి పంపించారు. కాబట్టి నేను భోజనం బాగుంటుందా? భోజనం బాగుంటుంది కదా? మరి ఏకైనా ఇబ్బందులు ఏమున్నాయో మీకు? ఎవరైనా భయపడుతున్నారు మీకు? ఇక్కడ ఎవరైనా భయపెడుతున్నారా? మరి పులిరామగూడెం ఆశ్రమ పాఠశాలకు వెళ్ళి పూర్తిగా మరి సంఘటన వివరాలు తెలుసుకోమని పంపించడమే కాకుండా కలెక్టర్ గారు, ట్రైబల్ డైరెక్టర్ గారు మేమందరూ కూడా ఈరోజు వచ్చి ఆ కుటుంబాన్ని కూడా ఓదార్చాం. ఆ పిల్లోడు చనిపోవడం అనేది మా కుటుంబంలో పిల్లోడి కింద మేమందరూ కూడా భావిస్తాము. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు జగన్ గారు నా బిడ్డ అని ఆయన ఈరోజు ఎంతో బాధపడుతున్నారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడానికి
వాళ్ళకి ఎంత మేర అయితే ప్రభుత్వం ద్వారా చేయాలో అంత మేర చేయాలని మా డిప్యూటీ సీఎం గారిని పంపించి ఆయన చేతుల మీదుగా ఆ కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియో మరి అందించడం అయింది. ఇప్పటి వరకు ఇలాంటి ట్రైబల్ హాస్టల్లో ఇలాంటి సంఘటనలు జరిగినా లేకపోతే ఇతరితర కారణాల వల్ల చనిపోయినా ఎప్పుడు కూడా గతంలో ఇప్పుడు కూడా ఇలా ఎక్స్గ్రేషియో ఇవ్వలేదు. మానవత్వం గల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండమల్లి ఈరోజు ఎందుకంటే చనిపోయిన పిల్లోడిని మళ్ళీ మనం తెచ్చివ్వలేదు, కానీ అది చనిపోయింది కాదు, అది మర్డర్గా మరి పోలీసు దర్యాప్తులో మరి ఇప్పుడే వేగంగా జరుగుతుంది. అన్ని కోణాల్లో మరి విచారణ చేస్తున్నారు సమగ్రంగా. మా డిప్యూటీ సీఎం గారు ముఖ్యమంత్రి గారు కూడా నిందితులు ఎవరైనా కానీ ఎంతటెవరైనా కానీ మరి ఉపేక్షించేది లేదు, ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలని ఇప్పుడే పోలీసు వారిని అధికారులను కూడా ఆదేశించారు. మరి ఈ సంఘటన విషయంలో మేమందరం కూడా ఎంతో దిగ్భ్రాంతిని తెలియజేశాం. ఆ కుటుంబానికి కూడా ప్రకటమైన సంతాపం కూడా తెలుపుతున్నాం. ఆ కుటుంబం త్వరగా మరి కోలుకోవాలని, ఆ భగవంతుడు ఆత్మశైర్యాన్ని ధైర్యాన్ని కూడా ఇవ్వాలని మరి ఆ భగవంతుని కోరుతున్నాం. మరి ఈరోజు మన చిన్న కుర్రోడు పాపం ఒక 4వ తరగతి చదువుతున్న పిల్లడి మీద ఈ విధంగా దారుణంగా చంపడం అనేది నేనే తట్టుకోలేకపోతున్నాను. అటువంటిది తల్లిదండ్రులు ఎలా తట్టుకోగలరు? వాళ్ళు ఓదార్చడానికి నేను వచ్చాను. ఆ 10 లక్షల రూపాయలు ముఖ్యమంత్రికి పంపించింది మా కలెక్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు, మా డైరెక్టర్ గారు ఇచ్చేస్తారు. కానీ గౌరవ ముఖ్యమంత్రికి పంపించి నువ్వే స్వయంగా వెళ్ళన్న ఆ అక్క చెల్లెళ్ళు అన్నకి ఓదార్సు, మనం అండగా ఉంటాము. మరి అఖిలవర్ధన్ రెడ్డినే తీసుకొచ్చి ఇవ్వలేము, కానీ వాళ్ళ కుటుంబానికి మనం అండగా ఉందాము. వాళ్ళు ఏం కావాలో అడుగు చేద్దాం, వాళ్ళకి సహాయం చేద్దామని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నన్ను ప్రత్యేకించి పంపించారు. నేను కలెక్టర్ గారు మేము డైరెక్టర్ అందరం మాట్లాడుకున్న తర్వాత ఆయన చెప్పినట్టుగా మరి ఇంకొక మాట్లాడలేదు. వాళ్ళ కుటుంబాన్ని మనం ఆదుకోవాలి కాబట్టి మీరు వెళ్ళి 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేయండి, చెక్ ఇచ్చేసి రండి. ఇంకా వాళ్ళ కుటుంబంకి ఏం కావాలో చెప్పని మనం చేద్దాం. పిల్లలు ఎక్కడ చదువుకుంటారో అడగండి, చదివిద్దాం. అక్కడ ఇబ్బంది అయితే మరొకసారి చదివిద్దామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఈ విధంగా స్పందిస్తారని నేను అనుకోలేదు. అట్లేదు మన పిల్లల కోసమే నేను విద్యను అలాగే వైద్యాన్ని అందిస్తున్నాను. ఈ రెండింటిని అత్యధిక ప్రాధాన్యత భారతదేశంలో ఇవ్వలేనట్టు చేస్తున్నాం. వాళ్ళకి పిల్లల్ని ఈ విద్యను ఆస్తిగా ఇస్తే ఆ పిల్లల్నే పోగొట్టుకునే తల్లిదండ్రులను ఓదార్చే బాధ్యత మన మీద ఉంది. ఆ రోజు నాన్నగారిని పోగొట్టుకున్నట్టు ఎంత బాధపడ్డానో ఈరోజు వాళ్ళు అంతే బాధపడతారు పిల్లలు. మీరు వెళ్ళాలి అని చెప్పారు. అందుకోసమే నేను జగనన్న గారి ఆదేశాల ప్రకారం కూడా రావడం జరిగింది. దీని మీద నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు, నేను, ఎస్పీ గారు, మా డైరెక్టర్ గారు, అలాగే మా సెక్రటరీ కాంతిలాల్ దండే గారు. మేము ఒకటే చెప్తున్నాం, అసలు ఇది ఇక్కడ చదివిన పిల్లలు కానీ చదివిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఈ గ్రామస్తులను ఎవరు భయపడవలసిన అవసరం లేదు. అన్ని విధాలుగా చర్యలు ఇప్పటికే పోలీసులు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రను చేపట్టారని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ దోములపాటి రమేష్ అన్నారు. మదనపల్లి నియోజకవర్గం నిమ్మలపల్లె మండలంలో లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర 2000 కిలోమీటర్లకు చేరుకున్న నేపథ్యంలో సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. నమస్కారాలు. జగన్ ఎన్నో విధాలుగా లోకేష్ బాబును పప్పు ఉప్పు ఇది ట్రోల్ చేశారు. నాడు ఇంతై పట్టుడిస్తాయి ఈరోజు మొత్తం ఆక్రమించినాడు లోకేష్. ఈరోజు లోకేష్ ముందర జగన్ సైకో బచ్చా లోకేష్ పిలుస్తున్నాడు, రా మనం పబ్లిక్ డిబేట్ చేద్దాం. పబ్లిక్ డిబేట్ చేసి ప్రజలకు అవసరమేమో అని చెప్పి ఈరోజు ఓపచ్చాలని పిలుస్తున్నాడు. ఎక్కడికి పోయినా ఎమ్మెల్యేలను, ఆ మంత్రులను, ముఖ్యమంత్రిని ఈరోజు తొడగట్టి సవాల్ చేసే స్థాయికి లోకేషన్ తీసుకొచ్చిన దానికి ఈ వైసీపీ నాయకులకు కృతజ్ఞతలు.
జగన్ వాళ్ళే ఈరోజు లోకేష్ లో రాబోయే రోజు భవిష్యత్ నాయకుడిగా లోకేష్ గారిని వారు ట్రోల్స్ చేసి ఎదిగేంతగా లోకేష్ బాబు గారిని చేసినారు. ఈరోజు జగన్ ప్రభుత్వం తీసుకుంటే సంవత్సరానికి ఒక కుటుంబానికి 10,000 అంటే నెలకు 800, రోజుకి 20 రూపాయలు, 24 రూపాయలు, 26 రూపాయలు ఇచ్చి మన ఇంట్లోనే కరెంట్ లో 10,000, మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా తాగుడు అలవాటు ఉంటే 60,000, నిత్యావసర వస్తువులు, ఉప్పు, పప్పు, సిలిండర్లు అన్నింటిలోనూ 1,60,000 మనతో పీక్కుంటాడు డోరీ సైకో జగన్. మనకిస్తాడేమో 10,000. 10,000 ఇచ్చి అంటే రోజుకి 26 రూపాయలు ఇచ్చి మన జీవితాల్లో ఏందో మనం ఏదో చాలా పనికిరాని వాళ్ళం అయిపిస్తే బటన్ నొక్కితే మనం బతుకుతామన్నమాట. ఈ జగన్ రాకముందు మనం బతకలా. జగన్ రాకముందు స్వేచ్ఛగా బతికినాం. ఇప్పుడంటే ఈయన కొడకల వల్ల శ్రద్ధ కూడా పనిచేశారు శ్రద్ధనా కొడుకులు. అదే అంటే భయపెట్టేది. నీ రేషన్ కార్డు తీయేస్తా, నీ ఇంటి పట్టా తీయేస్తా, నీ కరెంటు పీకేస్తా, నీకు అవి చేస్తా, నీ ఇంటి ముందు రోడ్డు తోవేస్తా, నీ ఇంటి ముందు కలవట్టు తోవేస్తాను. మైనార్టీలు వాళ్ళ ఓట్లతో గెట్టెక్కి ఎంతో మంది మైనార్టీలు ఈరోజు చంపుతాడు, ఆత్మహత్య చేసుకుంటా చేస్తాడు. ఇంకా ఎస్టీలు సరిగ్గా అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి పట్టణం సాగర్ కాల్వ వద్ద ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సును ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు పరిశీలించారు. సాగర్ కాల్వ వద్ద బస్సు ప్రమాదంలో 7 మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో 3 ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. అబ్దుల్ అజీజ్, అతని భార్య అబ్దుల్ హమీ, మనవరాలు హీనా, ఈ 3 ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. యాక్చువల్గా ఫ్యామిలీలో ఒక నిలబడి ఉన్నారు. బస్సులో ఎక్కాలి, ఇంటి దగ్గర ఆపడం కోసం నిలబడి ఉన్నారు. బస్సుతో మాట్లాడుతున్నారు. అందరూ వచ్చి మీద పడ్డారు. ఇతను ఒక క్లాసు ట్రై చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం లెక్చరర్ల భర్తీలో ఎందుకు బీటీ కళాశాలలు పేరు తెచ్చుకోలేదో ప్రజలకు తెలియజేయాలని జనసేన రాయలసీమ కన్వీనర్ రామ్ దాస్ చౌదరి, బీఎస్పీ ఆంధ్ర రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై బీటీ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డిని కలిసి వివరణ కోరారు. ప్రిన్సిపల్ ప్రభుత్వానికి నివేదిక పంపినప్పటికీ భర్తీ చేయలేదని, ఇందుకు సంబంధించిన పత్రాలను నాయకులకు అందజేశారు. బీటీ కళాశాలకు సంబంధించి బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేయడమే కాదు, బీటీ కళాశాలను యూనివర్సిటీ చేస్తామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఎంపీ మిథున్ రెడ్డి గారికి నేను సూటిగా ఒక ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు నిజంగానే మీరు బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేశారని చెప్పి నిర్ధారించుకుంటే ప్రజలను నిజంగా మేము మభ్యపెట్టడం లేదు, మేము మోసం చేయడం లేదు, బీటీ కళాశాల యొక్క ప్రతిష్టను మేము కాపాడే వాళ్ళమని చెప్పి మీరు కానీ చెప్పదలుచుకుంటే మిమ్మల్ని ఒకటి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లెక్చరర్ల పోస్టు ఎక్కడైతే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ లెక్చరర్ ఖాళీ పోస్టును
ప్రభుత్వము భర్తీ చేసే సందర్భంలో ఖాళీ పోస్టును చూపించడం జరుగుతూ ఉంది. అన్నగారి చేతిలో ఉంది. ఈ యొక్క పోస్టులో ఈ యొక్క పేర్లను ఎక్కడైనా సరే పీటీ కళాశాల పేరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అని చెప్పి ఎందుకు ప్రభుత్వం చూపించలేదు అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా నేను ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. అదేవిధంగా నేను ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నా. మీరు పేద విద్యార్థుల భవిష్యత్తు కోసము 80% ఆశయాల కోసము మదనపల్లిలో రాజకీయాలు అతీతంగా కులాలకి మతాలకి అతీతంగా దాదాపు 3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే ప్రభుత్వం కళాశాలగా బీటీ కాలేజీని కలపాలని మేమందరూ పోరాటం చేస్తే ప్రభుత్వం ఏం చెప్పిందంటే గవర్నమెంట్ కాలేజీలో కలిపేసినాము, పేద ప్రజలకందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని మోసం చేయడం జరిగింది. ప్రభుత్వంలో నిజంగానే బీటీ కాలేజీని కలిపింటే 78 టీచింగ్ పోస్టులు 38 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయలేదు ఇప్పుడున్న ప్రభుత్వం ఈ బీటీ కాలేజీలో. సో ఎప్పుడైతే లెక్చరర్స్ని భర్తీ చేయలేదో పేద విద్యార్థులు ఈ కాలేజీలో చేరతారా, చదువుకుంటారా? ప్రతి విద్యార్థి కూడా లెక్చరర్స్ లేకుండా కాలేజ్కి ఎందుకు వస్తారు? సో లెక్చరర్స్ రాకపోతే కాలేజ్ మూసేయచ్చు, కాలేజ్ నిర్వీర్యం చేయాలని ఒక ఇళ్ళ లెక్కనే పండగైనట్లు కాదు. కానీ మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయలేదని, మదనపల్లికి వైసీపీ ప్రభుత్వంలో అన్ని రకాలుగా అన్యాయం జరుగుతోందని, అవహేళన జరుగుతోందని, అవమానం జరుగుతోందని మదనపల్లిలోని అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఎన్నో రోజులుగా ఉద్యమాలు చేశాయి. అట్లాగే నిర్వీర్యమైపోతున్న బీటీ కళాశాలని కాపాడాలని ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషను, ఏఎస్ఎఫ్, ఇంకా ప్రజా సంఘాలు, తమ్ముడు గౌతము, బీఎస్పీ పార్టీ, లేకపోతే జనసేన పార్టీ అందరూ కూడా కాలేజీ బ్యాగు కోసము, కాలేజీని క్షేమంగా ఉంచాలని అనేక సంవత్సరాలు పోరాటాలు చేస్తే మొన్న ఈ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గారు వచ్చి హడావిడిగా బీటీ కాలేజీని ప్రభుత్వ పరం చేసేసినాము అని చెప్పేటప్పటికీ ఓల్డ్ స్టూడెంట్స్గా, ఊరి సిటిజన్గా సంతోషపడి వాళ్ళకు అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది పార్టీలకు అతీతంగా. తర్వాత ఏం చెప్పినారు? బీటీ కళాశాలను ప్రభుత్వం తీసుకోవడమే కాదు, కళాశాలని యూనివర్సిటీ కూడా చేసేసామనేటప్పటికీ మేమందరూ కూడా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున ముందు వెనుక చూడకుండా, దానికి ఆధారాలు చూపమని చెప్పకుండా ఆ పశ్చాత్రేకాలు విలువచ్చి మేము ఎంపీ గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగిపోయింది. కానీ 3 రోజుల క్రితం వచ్చిన 1172 కాలేజెస్ లిస్టు ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ కోసము, ట్రాన్స్ఫర్స్ కోసము, డిప్యుటేషన్ కోసము గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇస్తే ఈ రాష్ట్రంలోని 1172 కాలేజెస్ లిస్ట్ ఉంది, కానీ ఒక బీటీ కాలేజీ పేరు మాత్రం లేదు. కడప జిల్లాలో యథేచ్ఛగా అక్రమాలే అవుట్ల నిర్మాణం, భూ కబ్జాలు జరుగుతున్నాయని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు ఆరోపించారు. కడప నగరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు కడపలో దొంగ డాక్యుమెంట్లతో భూ కబ్జాలు చేస్తూ రెచ్చిపోతున్నారని ఆరోపించారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కడప నగరంలో, కడప జిల్లాలో యథేచ్ఛగా అక్రమ లేఅవుట్లు, భూ కబ్జాలు కడప జిల్లాలోనే ఎక్కువ జరుగుతూ ఉండే. మరీ ముఖ్యంగా కడప కార్పొరేషన్ పరిధిలో సామాన్యుడి, పేదవాడి భూమి కనపడితే చాలు వైసీపీ వాళ్ళ కళ్ళల్లో దాన్ని ఆక్యుపై చేసుకోవడం, దొంగ అగ్రిమెంట్ సృష్టించడం, దాన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేయడం, పేదవాడిని మానసిక క్షోభకు గురి చేయడం, పోలీసు స్టేషన్కి పిలిపించడం, పోలీస్ స్టేషన్లో పంచాయతీలు చేయడం, వాడి నుంచి, ఆ పేదవాడి నుంచి ఆ భూమి లాక్కోవడమా లేక వాడి దగ్గర డబ్బులు గుంజుకోవడమా జరుగుతుంది. ఇది 4 సంవత్సరాల నుంచి కూడా కడప నగరంలో కార్పొరేషన్ పరిధిలో యథేచ్ఛగా జరుగుతున్న తంతు. దీనికి నేరుగా కడప శాసనసభ్యుడు, మేయర్, కార్పొరేటర్ల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. మేము ఒక ఆర్టీఐ ద్వారా కడప కార్పొరేషన్లో ఈ 3.5-4 సంవత్సరాలుగా ఎన్ని లేఅవుట్లకు మీరు అనుమతులు ఇచ్చినారని చెప్పి ఆర్టీఐ ద్వారా డాక్యుమెంట్ తెప్పించినాం.
1/1/2020 నుంచి మే 23 వరకు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఆర్టీఐ ద్వారా ఇచ్చిన డాక్యుమెంట్ ప్రకారం మెజర్ సాయి మిత్ర డెవలపర్స్ పేరు మీద ఒక్క లేఅవుట్ మాత్రం మేము అనుమతి ఇచ్చినాము. దాని విస్తీర్ణం 90,000 స్క్వేర్ మీటర్లని ఇచ్చారు. ఇది ఊటుకూరు రెవెన్యూ పొలంలో ఉంది అని ఇచ్చారు. అంటే ఒకటి ఈ 3.5 సంవత్సరాల్లో లేఅవుట్ అప్రూవ్ చేసినారంట. మరి కడప నగరంలో ఇన్ని లేఅవుట్లు జరుగుతున్నాయి, మరి దీనికన్నిటికీ అనుమతులు లేవా? అనుమతులు లేని లేఅవుట్లలో ఏ విధంగా కార్పొరేషన్ అధికారులు అనుమతిస్తూ ఉండరు రోడ్లు వేసేదానికి? సబ్ రిజిస్ట్రార్ ప్లాట్లుగా విభజించి ఏ విధంగా సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నాడు? ఇది అగ్రికల్చర్ భూములను నాన్ అగ్రికల్చర్గా కన్వర్షన్ చేశారా రెవెన్యూ వాళ్ళు? ఇవన్నీ లేకుండానే ఇటువంటి అక్రమ లేఅవుట్లు వెలిసినాయా? ప్రైవేటు భూమికి ఆనుకొనున్న ప్రభుత్వ భూములు కూడా రెవెన్యూ వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఎమ్మెల్యే, ఈ కార్పొరేటర్లు వాళ్ళ పేరు మీద ఆన్లైన్ చేయించుకొని దాన్ని కూడా కలుపుకొని లేఅవుట్లుగా మార్చినారని చెప్పి మాకు వచ్చిన సమాచారం. ఉదాహరణకు మినిస్టర్ లేఅవుట్ అనేది ఒకటి సృష్టించారంట. దానికి ఆనుకొని ప్రభుత్వ భూమి ఉంది, అది కూడా ఆన్లైన్ చేయించుకున్నారని చెప్పి మాకు వచ్చిన సమాచారం. అంటే ప్రైవేట్ భూమికి ప్రభుత్వ భూమి కూడా తోడ్పాటు చేసుకొని దాన్ని కూడా లేఅవుట్గా మార్చుకొని దాన్ని కూడా పేదవాడికి, సామాన్యుడికి అమ్మే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీని మీద పూర్తి స్థాయి విచారణ కమిషనర్ను, జిల్లా కలెక్టర్ను కోరుతాం మేము. ఈ అక్రమ లేఅవుట్లన్నింటిని కూడా రద్దు చేయమని అడుగుతాం. సబ్ రిజిస్ట్రార్కు లేఖ రాసి అక్రమ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు ఆపమని కోరుతాం. మేము నగర ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనుమతి లేని లేఅవుట్లలో దయచేసి ఎవరు కూడా సామాన్యుడు, పేదవాడు పోయి కూడబెట్టుకున్న డబ్బుతో ప్లాట్లు కొని మోసపోవద్దండి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ వైకాపా వల్ల దోపిడీకి హద్దే లేకుండా పోయింది. ఇంటి యజమాని ఫామ్ హౌస్ కు వెళ్లి వచ్చేసరికి నేపాల్ కు చెందిన పని మనుషులు భారీ చోరీ చేసిన సంఘటన హైదరాబాద్ రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటనలో వ్యాపారి ఇంటి నుంచి 45 లక్షల నగదు, 4 కిలోల బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి వస్తువులను చోరీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం సికింద్రాబాద్ సింధీ కాలనీకి చెందిన వ్యాపారి రాహుల్ గోయల్ బోనాల పండుగ చేసుకునేందుకు కుటుంబంతో కలిసి ఈ నెల 9న మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ కి వెళ్లాడు. తిరిగి వచ్చే చూసేసరికి ఇంట్లో బంగారం ఆభరణాలు, వెండి వస్తువులు కనిపించకుండా పోయాయి. ఇంట్లో పనిచేస్తున్న నేపాల్ కు చెందిన కమల్ కుటుంబ సభ్యులు కూడా కనిపించలేదు. దీంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని రామకృష్ణ కాలనీలో చోటు చేసుకుంది. మైలవరానికి చెందిన పెన్నుముక్కల మధుమురళికి తెలంగాణలోని ఖమ్మం జిల్లా మదిరాకు చెందిన దుర్గ భవానీతో 6 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 4 ఏళ్ల కుమారుడు వర్షిత్, 2 ఏళ్ల కుమార్తె జెస్సీ ఉన్నారు. కొన్నేళ్లుగా జీ కొండరు మండలం కుంటముక్కలతో మధుమురళి తన తల్లి, సోదరి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. అక్కడే గేదెలు మేపుతూ పాల వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. గత నెల 22న మైలవరంలోని రామకృష్ణ కాలనీలోని ఆంజనేయ గుడి సమీపంలో కొత్త ఇల్లు అద్దెకు తీసుకుని దిగారు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్యతో గొడవకు దిగిన మధుమురళి ఒక్కసారిగా కత్తి తీసుకుని మెడపై ఇష్టానుసారంగా పొడిచారు. ఇంట్లోనే ఉన్న అతని సోదరి వాణి అడ్డుకునేందుకు ప్రయత్నించిన లాభం
లాభం లేకపోయింది. తీవ్ర గాయాలతో దుర్గభవాని అరుచుకుంటూ బయటకు పరుగెత్తి కుప్పకూలి ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న సిఐ మోహన్ రెడ్డి, ఎస్ఐ హరీష్ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏసీపీ ఎం రమేష్ ఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన వైనాన్ని నిందితుడి సోదరి నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. గొడవ నేనన్నాను, నేను చదివే కదరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మరంత అనుమానాలు ఉండకూడదు, ఏదైనా సరే చిన్న చిన్న అంటే వదిలేయాలని చెప్పేసి మాట్లాడాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల ఉసురు పోసుకుంటే పుట్టగతులు లేకుండా పోతారు. కాంగ్రెస్ పై మండిపడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బొందిలో ప్రాణమున్నంత వరకు రైతుల మేలు కోసం కృషి చేస్తా. రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడి. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలి. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ డిమాండ్. గిరిజన సంక్షేమ వసతి గృహం సిబ్బంది నిర్లక్ష్యమే విద్యార్థి హత్యకు కారణం. రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్య శంకర్ నాయక్ వ్యాఖ్య. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.